ప్రస్తుతం చూస్తే ఏపీలో గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిగిన దేవాలయాల అభివృద్ధిపై చర్చ సాగుతోంది. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు ఆలయాలను కూల్చేస్తే వైఎస్ జగన్ ఆ ఆలయాలను తిరిగి నిర్మించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వైభవాన్ని దశలా వ్యాపించేందుకు సంస్కరణలు తీసుకొచ్చారు. 4000కు పైగా ఆలయాల నిర్మాణం చేపట్టింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే అని సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతోంది. హిందూ ధర్మ పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. చిన్న చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు నిధుల విడుదల నుంచి కశ్మీర్లో టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం వరకు ఏపీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకునే నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడుతున్నారు. హిందూ ధర్మాన్ని ఆలయాలను పరిరక్షించిన బాధ్యత గల సీఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోయారు. విజయవాడలో చంద్రబాబు కూలగొట్టిన ఆలయాలను పునర్నిర్మించారు. 2021 జనవరి 8న ఆలయాలకు శంకుస్థాపన చేసి 2023 డిసెంబర్ 7 కల్లా వాటిని పూర్తి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 3000 ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 1072 ఆలయాల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 4000కి పైగా కొత్త ఆలయాల నిర్మాణం మొదలుపెట్టి ఒక్కో ఆలయానికి 10 లక్షల రూపాయలు అందజేశారు. అందులో 80% రామాలయాలు ఉన్నాయి. 410 కోట్ల రూపాయలతో 801 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పనులకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. మొత్తంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 1807 కోట్ల రూపాయలను ఆలయాల అభివృద్ధికి ఖర్చు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో 2020 సెప్టెంబర్ 5న లక్ష్మీ నరసింహస్వామి వారి రథాన్ని దుండగులు దగ్ధం చేసిన నేపథ్యంలో భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకున్న వైఎస్ జగన్ కళ్యాణోత్సవం నాటికి కొత్త రథం తయారవుతుందని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో కొత్త రథాన్ని తయారు చేయించి కళ్యాణోత్సవం నాడే దానిని ప్రారంభించారు. అలాగే స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడంతో పాటు అంతరాలయంలో స్వామికి ప్రీతిపాత్రమైన వింజామర సేవలో పాల్గొన్నారు. 2019 దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని కనకదుర్గమ్మకు సీఎం హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వైఎస్ జగన్ వచ్చిన సమయంలో ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో వెంటనే స్పందించి దుర్గగుడి అభివృద్ధికి 70 కోట్ల రూపాయలు కేటాయించారు. దుర్గగుడికి అంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన ఘనత ఆయనకే దక్కింది. ఈ నిధుల్లో 4,25 లక్షలతో రాక్ ఫాల్ మిటిగేషన్ చేపట్టారు. 13 కోట్ల 10 లక్షలతో శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు. 6 కోట్లతో 1 మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారికి ప్రీతిపాత్రమైన నవనీత సేవకు స్వచ్ఛమైన వెన సమకూర్చేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో టీటీడీ చైర్మన్ చర్యలు చేపట్టారు. దేశీయ ఆవుల పాల నుంచి తీసిన వెన్నతో నవనీత సేవను కొనసాగించేలా తిరుమలలో గోశాలను విస్తరించి 150 గోవుల సంరక్షణకు ఏర్పాట్లు చేశారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గో మహాసమ్మేళనం నిర్వహించారు. చిన్నారుల్లో దైవభక్తిని పెంచేందుకు గోవింద కోటి, రామకోటి కార్యక్రమానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గోవింద కోటి, రామకోటి రాసిన పిల్లలకు వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించింది. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు వేతనాలు పెంచారు. కారుణ్య నియామకాలు చేపట్టి ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. వంశ పారంపర్య అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా ఓపిక ఉన్నంతకాలం పనిచేసుకునేలా అవకాశం కల్పిస్తూ జీవో ఇచ్చారు. శ్రీవారి గర్భగుడిని సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణాలు చేపట్టారు. అమరావతి, విశాఖ, భువనేశ్వర్, జమ్మూ కాశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన గరుడ సేవను భక్తులందరూ దర్శించుకోలేరనే ఉద్దేశంతో ప్రతి పౌర్ణమికి పున్నమి గరుడ సేవ నిర్వహించే ఏర్పాటు చేసింది. నిజంగా టీటీడీలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత నవనీత సేవ మొదలు పెట్టాం. కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం. శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం. కార్మికులకు సర్వీస్ క్రమబద్ధీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది. అమరావతిలో ఆలయాన్ని కట్టిన, వైజాగ్ లో ఆలయాన్ని కట్టిన, భువనేశ్వర్ లో ఆలయం కట్టిన, హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఆలయాన్ని కట్టిన, జమ్మూ కాశ్మీర్, చెన్నైలో కూడా ఆలయాలు కట్టిన వైఎస్ఆర్సీపీనే. చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకరించింది. ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే, చంద్రబాబు హయాంలో కాదు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తా ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు 9,000 మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. చంద్రబాబు హయాంలో ఆ టీటీడీలో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్ 1 సెంటు స్థలం అయిపోతూ ఇవ్వడానికి ఆయనకు మనసు రాల. మతాధిపతులందరితో కూడా విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే. ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అన్న చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్.
2022లో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం మఠాధిపతులు ఆగమ పండితులతో రెండో విడత ధార్మిక పరిషత్తును నియమించి నిర్ణయాధికారాలు కల్పించింది. దేవాదాయ శాఖ భూముల ఆక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు విప్లవాత్మక ఆర్డినెన్స్ తెచ్చింది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపనకు తావు లేకుండా కేవలం ఒక నోటీసు ఇచ్చి వారం రోజుల తర్వాత భూమిని స్వాధీనం చేసుకునే అధికారాన్ని దేవాదాయ శాఖకు ఆర్డినెన్స్ ద్వారా కట్టబెట్టారు. ఏడాదికి 5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ వంశ పారంపర్య ధర్మకర్తలు, స్థానిక భక్తుల కమిటీలకు అప్పగిస్తూ జీవో ఇచ్చింది. 2021 మే 14న జీవో నెంబర్ 52 జారీ చేయడం ద్వారా గతంలో 5,000 వేతనం పొందే వారికి 10,000 చొప్పున, 10,000 వేతనం పొందే వారికి 15,625 చొప్పున పెంచుతూ ఆదేశాలిచ్చింది. వంశ పారంపర్య అర్చకత్వం హక్కులను గుర్తిస్తూ ఎండోమెంట్ ప్రాపర్టీ రిజిస్టర్లో ఆయా అర్చకుల పేర్ల నమోదుకు నిర్ణయం తీసుకుంది. ఇనాం భూములు కలిగి ఉన్న వేలాది మంది అర్చకులకు రైతు భరోసా పథకం అందజేసింది. ఆరోగ్యశ్రీ కార్డులు కూడా జారీ చేసింది. అర్చక సంక్షేమ ట్రస్టు ద్వారా పలు కార్యక్రమాలు అమలు చేసి 48,33,00,000 మేర లబ్ధి చేకూర్చింది. బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లుగా అర్చక సమాఖ్య నాయకులకు స్థానం కల్పించింది. పాలక మండలి సభ్యులెవరైనా అర్చక స్వాముల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే పదవీ కాలం పూర్తి కాకముందే వారిని తొలగించేలా చట్ట సవరణ తెచ్చింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో 16 ఆగమ వేద పాఠశాలల ద్వారా 400 మంది విద్యార్థులకు శిక్షణతో పాటు స్టైఫండ్ కింద 3,06,00,000 అందజేసింది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం విజయవాడలో రాజశ్యామల యాగం నిర్వహించింది. 2014 నుంచి 2019లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ధూపదీప నైవేద్యాలకు 1,600 ఆలయాలకు మాత్రమే నిధులు ఇచ్చేది. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ సంఖ్యను 5,338కి పెంచింది. ఆలయ నిర్మాణం, ఆధునీకరణ పనులకు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగనే. ఇలా ఆలయాల అభివృద్ధి కోసం, ధర్మ పరిరక్షణ కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషిని శ్రీరామనవమి సందర్భంగా ప్రజలు వేనోళ్ల కొనియాడడం విశేషం.